మీరు చూస్తున్నది క్రీటా ఎస్ఎక్స్ఓ ఐవీటీ పెట్రోల్ వచ్చను. ఏంటంటే మీరు చూస్తున్నది బిఫోర్ సన్ స్క్రీన్ అప్లై చేయకముందు సన్ స్క్రీన్ అనేది చాలా అవసరం అని అనిపించింది. ఇంతకుముందు నేను నెక్సాన్ కారు వాడాను. బిఫోర్ సన్ స్క్రీన్కి ఆఫ్టర్ ఇన్స్టాలేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో సైడ్కి ఫ్రంట్కి అండ్ ఈవెన్ సన్ రూఫ్ కూడా సన్ స్క్రీన్ చాలా అవసరం అని నాకు అనిపించింది. సో నౌ ఐమ్ గోయింగ్ టు అప్లై సన్ స్క్రీన్. ఇప్పుడు మీరు చూస్తున్నది గార్వారే సన్ కంట్రోలరు సన్ స్క్రీన్. మనము అది కరెంట్ కారు ఫ్రంట్ కంప్లీట్ వన్ షీట్ వస్తుంది మనకు. ఆ, ఇది ఏంటంటే 25% విజబుల్, మన 20% సన్ ప్రొడక్షను, 70% విజబిలిటీ అండ్ 99% ఈవీ రిజెక్షన్. ఇది చాలా అవసరం అండి. ఇది మీకు అర్థమైపోతుంది. ఇది అంటే మీన్స్ వేసినప్పుడు, మీన్స్ మనం సెటప్ ఇన్స్టాల్ చేసినప్పుడు చేయనప్పుడు ఇది చాలా చాలా నైట్ అయితే మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే గార్వా సన్ కంట్రోలర్. ఇది ఏంటంటే సైడ్ మిర్రర్స్ కోసము మనం తీసుకోవడం జరిగింది. సేమ్ ఇది 70% విజబిలిటీ అండ్ 25% సన్ ప్రొటెక్షన్ అండ్ 99% ఈవీ రిజెక్షన్. సో ఇది చాలా అవసరం మనకు. మనకి ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై అర్థమైపోతుంది బిఫోర్ దీనికి ఆఫ్టర్ సన్ స్క్రీన్ కంట్రోల్. సన్ కంట్రోలర్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు అవుట్ సైడ్ మిర్రర్కి మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ తర్వాత హీట్ చేస్తారు. అంటే మీన్స్ దానికి ఏంటంటే ప్రాపర్గా మనకు సెట్ అవ్వడం కోసం అవుట్ సైడ్ అండ్ ఇన్ సైడ్ కూడా హీట్ చేస్తారు. ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు, ఒకతను ఏం చేస్తున్నాడంటే తను క్లీనింగ్ చేస్తున్నాడు అవుట్ సైడ్ మిర్రర్కి, అండ్ ఇతను ఏంటంటే మెజర్మెంట్ కట్ చేస్తున్నాడు. టూ బాయ్స్ ఆర్ వర్కింగ్ ప్యారలల్లీ. తను ఏంటంటే చేసేసి రైట్ సైడ్ ఫ్రంట్ విండోకి మెజర్మెంట్స్ కట్ చేయడం అయిపోయింది. ఇన్స్టాలేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు రైట్ సైడ్ సెకండ్ డోర్కి ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేశారు. మీరు ఇప్పుడు ఇక్కడ గమనించుంటే బ్యాక్ సైడ్ అద్దానికి ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. మీ విజిబిలిటీ కానీ మీకు అర్థమవుతుంది. బ్యాక్ సైడ్ ఎలా ఉంది, ఫ్రంట్ సైడ్ ఎలా ఉంది, చాలా నీట్. బ్యాక్ సైడ్ సెకండ్ డోర్కి మనకు క్లీన్ చేయడం జరిగింది. మనకు ఇంతకుముందు బిఫోర్ మనం ఇన్స్టాల్ చేసిన సన్ స్క్రీన్ మనకు క్లీన్ చేయాలి. ప్రాపర్గా క్లీన్ చేయకపోతే ఏంటంటే మన డాట్స్ వస్తాయి. సో ఇంత క్లీన్ చేశాక ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న మిర్రర్కి మెజర్మెంట్ తీసుకుంటున్నాడు. చిన్న మిర్రర్ ఉంటుంది కదా, సో మెజర్మెంట్ ఏంటంటే బ్యాక్ మనకు అవుట్ సైడ్ నుంచి మెజర్మెంట్ తీసుకొని వన్స్ ఎవ్రీథింగ్ డన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్సైడ్ వెళ్ళి క్లీన్ చేసేసి ఇప్పుడు ఇన్స్టాలేషన్ మెజర్మెంట్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ జరుగుతుంది మన రైట్ సైడ్ స్మాల్ మిర్రర్కి. సో గుడ్ టు గో. నౌ ఇట్స్ టైమ్ టు ఫ్రంట్ మిర్రర్. తను ఏంటంటే మెజర్మెంట్ తీసుకోవడం కోసం బిఫోర్ దట్ ఇప్పుడు ఏంటంటే వన్స్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే తను మెజర్మెంట్ తీసుకోవడానికి ఇది ఓన్లీ కంప్లీట్ వన్ షీట్ అండ్ ఒక మిర్రర్కి ఒక షీట్ కంప్లీట్గా వస్తుంది బిగ్ మెజర్మెంట్స్తోని. తను ఏంటంటే ఇక కంప్లీట్గా మిర్రర్ ఎలా అంతవరకు ఉందో అంతవరకు క్లీన్గా కట్ చేసుకొని తను మళ్ళీ లోన్ అప్లై చేసుకుంటాడు. చూస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఇక క్లీన్ చేశాక మనం దాని మీదకి స్క్రీను మన సన్ స్క్రీన్ చేశారు కదా, సో దాని ఏంటంటే మెయిన్ అవుట్ సైడ్ నుంచి మెయిన్ మిర్రర్కి ఏమి అంటే బబుల్స్ ఏమి లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకంటే స్లిప్ ఒక చిన్నది అతికిచ్చేది, అంటే కదలకుండా అతికిచ్చేసి దానికి ఇంకా వాటర్ బబుల్ లేకుండా క్లీన్. ఇప్పుడు ఒకసారి మనము రైట్ సైడ్ అయిపోయిన మిర్రర్ ఒకసారి గమనిద్దాము ఎంత నీట్గా ఉన్నాయో. చూడండి, ఆఫ్టర్ సన్ స్క్రీన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మెయిన్ మిర్రర్కి మెజర్మెంట్ తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఈ హీట్ అప్లై చేస్తున్నాడు, అంటే మీ బబుల్స్ లేకుండా అవుట్ సైడే, ఎందుకంటే ఇన్సైడ్ చేస్తారు బట్ అవుట్ సైడ్ అంటే ఇంకా కొంచెం చేసుకొని క్లీన్గా చేసుకొని ఇన్సైడ్ అప్లై చేసుకోవడానికి. ఇదేంటే సన్ స్క్రీన్ ఎప్పుడైనా ఇన్సైడ్ నుంచే మనము పెడతాము. అవుట్ సైడ్ నుంచి మెజర్మెంట్స్ కటింగ్ అన్నీ వేసుకొని లైట్ హీటింగ్ అప్లై చేసి బబుల్స్ లేకుండా. సో ఇక మీరు చూస్తుంటే అర్థమవుతుంది ఆ బబుల్స్ ఉన్న దగ్గరనే. నౌ ఇస్ టైమ్ రేర్ మిర్రర్ ఇన్స్టాలేషన్ చేయడానికి కట్ చేస్తున్నాడు. మనం అవుట్ సైడ్ నుంచే కట్ చేయాలి కాబట్టి, సో అవుట్ సైడ్ నుంచి కట్ చేసి
ఇక్కడ మనం ఇక్కడ కూడా అంతే సేమ్. ఇగో ఇక్కడ మనకు అవపడుతున్న బబుల్స్ లేకుండా క్లీన్‌గా మూవ్ చేసి అండ్ హీట్ అవసరమైతే హీట్ అప్లై చేస్తారు. ఏంటంటే ఇంకా వాళ్ళు క్లీన్ చేసినా గాని వెళ్ళకుండా. ఏంటంటే మనం ఇప్పుడు గార్వారి తీసుకున్నామా లేదా అంటే ఏంటి అన్నప్పుడు ఉంటే మనం కంపల్సరీ ప్రతి విండో దగ్గర మనకు బ్రాండ్ నేమ్ కూడా అవపడుతుంది. మనకు అంటే వీళ్ళు ఏ బ్రాండ్ వేసారా మనం అనుకున్న స్క్రీన్ వేసారా అనేది. మెయిన్ మిర్రర్ ఇంకా అవుట్ సైడ్ మెజర్మెంట్ అయిపోయింది. ఇట్స్ టైమ్ టు గో ఇంటూ సెటప్ ఇన్స్టాలేషన్. ఇప్పుడు ఫ్రంట్ మిర్రర్కి మనకు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. ఇది కొంచెం మిగతా వాటితో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది అండ్ బబుల్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. బట్ యా దీస్ గైస్ ఆర్ డన్ వెరీ గుడ్. ఇది ఏంటంటే ఇక్కడ మనకు హైదరాబాద్లో మనకు బిహెచ్ఎల్ ఏరియాలో నేను ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే పైన తను సన్ రూఫ్కి చేస్తున్నాడు సెటప్ ఇన్స్టాలేషన్. ఇన్సైడ్ ఇన్స్టాలేషన్ కూడా స్టార్ట్ అయింది మన సన్ రూఫ్కి కూడా. మీరు చూస్తే అర్థమవుతుంది. మనం ఒకసారి చూద్దాము. ఒకసారి ఇది ఇన్స్టాల్ చేశాక ఇప్పుడు ఈ సన్ మనకు పానోరమిక్ కాబట్టి 2 మిర్రర్స్ కదా. ఒక 1 మిర్రర్ ఇన్స్టాలేషన్ ఎలా ఉంది ఇన్స్టాలేషన్ పక్కన అవపడుతుంది. ఇదేంటంటే కంప్లీట్ 100% పైనుంచి మనకు 0 విజిబిలిటీ ఉంటుంది. బట్ ఇన్సైడ్ నుంచి మాత్రం చాలా బాగా ఉంది వ్యూ మనకు మీరు చూసేటట్టయితే. దీనికి ఇప్పుడు మనకి హీట్ కూడా కొన్ని ఏంటంటే ఇది సైడ్స్ కొంచెం చిన్న చిన్న బబుల్స్ వచ్చినా కానీ మనకు చాలా అవపడుతుంది, చాలా డిఫరెంట్గా అవపడుద్ది. సో అందుకని మనం హీట్ యూజ్ చేస్తారనమాట దానికి. మళ్ళీ సైడ్స్ మీరు చూస్తున్నారు కదా అక్కడ బబుల్స్ ఉన్న దగ్గరని హీట్ చిన్నగా అప్లై చేసేసి మనకు నీట్గా వితౌట్ బబుల్స్ లేకుండా చేస్తున్నారు. మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు వన్స్ ఇది రేర్ వ్యూలో ఒకటి వన్ సైడ్ అయిపోయింది మీకు వితౌట్ సన్ స్క్రీన్, విత్ సన్ స్క్రీన్. ఆల్రెడీ ఏంటంటే మనకు ఈ సన్ రూఫ్ అనేది ఆల్రెడీ మనకు ఉంటుంది సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మనకు కారు బ్రాడ్ చేసినప్పుడే ఉంటుంది. కానీ ఏంటంటే ఇంకా మనకు నేను చూశాను చాలా ఇప్పుడున్న సమ్మర్కి కంపల్సరీ అవసరము అని నాకు అనిపించింది. డిఫరెన్స్ మీకు అప్డేట్ చేస్తాను ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉంది అనేది ఇప్పుడు ఎలా ఉంది అనేది. సన్ రూఫ్ అయితే కంపల్సరీ మనకు సన్ స్క్రీన్ కూడా అవసరం, ఆల్రెడీ ఉంది బట్ ఇంకా మనకు. మీరు చూస్తున్నది గార్వారి సన్ కంట్రోల్ ఫిల్మ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేశాక మనకు ఇప్పుడు మీరు మన కారు ఫ్రంట్ విండో, ఫ్రంట్ అండ్ బ్యాక్ విండో అండ్ సైడ్ 4 సైడ్ మిర్రర్స్కి మనం అప్లై చేయడం ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ మన సన్ రూఫ్ పానోరమిక్ సన్ రూఫ్ కూడా అప్లై చేశాను, మీరు చూస్తారు. దానికి ఏంటంటే 0 విజిబిలిటీ లైక్ 100% అండ్ అప్లై జరిగింది. సైడ్స్కి ఏమో 70% విజిబిలిటీ. మెయిన్ మన ఫ్రంట్ విండో మన మిర్రర్కి అయితే మాత్రము 25%, ఎందుకంటే అది నామ్స్.